శ్రీను అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇటీవల మరణించడం అయితే జరిగింది. శ్రీను హాస్పిటల్లో ఉన్న సమయంలోనే, వాస్తవానికి అప్పుడు చిలకలూరిపేటలోనే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్లో. ఆ సమయంలోనే శ్రీను ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటున్నాను. వైద్య పరీక్షలు అందించడానికి అవసరమైన చర్యలన్నీ నేను తీసుకున్నాను. ఆల్రెడీ మా టీం కూడా శ్రీను వెంటే ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, అందరూ ప్రే చేయండి, శ్రీను త్వరగా కోలుకుని రావాలని చెప్పి లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మర్నాడు ఎప్పుడైతే శ్రీను చనిపోయాడో, ఆ తర్వాత లోకేష్ గారు ఒక భావోద్వేగమైనటువంటి ఆ ట్వీట్ అయితే వేయటం జరిగింది. అది చదివితే కళ్ళ వెంట నీళ్ళు, కింద కామెంట్ల నిండా కూడా ఏం పెట్టారు, చదివితే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసి. ఆ లోకేష్ గారు కార్యకర్తల పట్ల చూపిన దీని గురించి, లోకేష్ గారిని ఎప్పుడూ విమర్శించే జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళు కూడా ఈ లోకేష్ గారు చూపిన విధానాన్ని చూసి ఒకంత అభినందించకుండా ఉండలేని పరిస్థితి.